Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos already we are discussing about the 10th class biology heredity lesson. So let us continue the next topic of evolution. So previous videos lo మనం already heredity topic గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనము evolution గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో what is mean by evolution? So evolution means పరివర్తనం చెందడం లేకపోతే the change of organism. సో ఒక ఆర్గానిజం లో వచ్చేటటువంటి చేంజెస్ ని సో దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. సో దాన్ని ఉత్పరివర్తనం అని కూడా పిలుస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఆర్గన్స్ లో కానీ అంటే ఐ మీన్ స్పెషల్ ఒక సో లివింగ్ ఆర్గానిజం లో వచ్చేటటువంటి చేంజెస్ సో కంప్లీట్ చేంజెస్ దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి సో డీటెయిల్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవల్యూషన్, సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపింగ్ లీడ్ టు వేరియేషన్స్. సో in a specific organism there are a different lot of variations are formed in a organism. ఒక జీవిలో వివిధ రకాలైనటువంటి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తాయి, సో వాటికి సంబంధించినటువంటి టాపిక్ ఎవల్యూషన్ టాపిక్. సో ఎవల్యూషన్ సో దట్ ఈస్ కాల్డ్ ద చేంజ్ ఆర్ ద వేరియేషన్స్. సో వాటినే మనం ఏమని పిలుస్తున్నామంటే ఎవల్యూషన్ లేదా ఉత్పరివర్తనాలు అంటున్నాం. ఒక జీవిలో అనుకోకుండా ఏర్పడేటటువంటి మార్పులు సో వాటిని ఉత్పరివర్తనాలు అంటున్నాం ఎవల్యూషన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ సో సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఎప్పుడైతే సెక్షువల్ రీప్రొడక్షన్ సో వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్? అసలు సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఏం జరుగుతుంది అంటే సో జనరల్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ మీన్స్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. సో ఫిమేల్ అండ్ మేల్ సో the both are fusion, it is called sexual reproduction. సో దాన్నే సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అంటే పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాలు రెండు కలిసినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియనే సో లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. సో ఇలాంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ జరిగినప్పుడు సో ఇట్ మే బి ద ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపింగ్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగినప్పుడు అట్ ది సేమ్ టైం ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ కాపింగ్. సో మనుషుల్లో ఏంటంటే డిఎన్ఏస్ ఉంటాయి. ఎలాంటి డిఎన్ఏ ఉంటుంది? అసలు ఇంతకీ డిఎన్ఏ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ by DNA? So DNA means deoxyribonucleic acid. So that is called the DNA. So DNA is another name that is called the genetic material. So DNA నే మనం జెనెటిక్ మెటీరియల్ అని కూడా పిలుస్తున్నాం. ఈ జెనెటిక్ మెటీరియల్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. RNA, DNA. RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. సో DNA అంటే deoxyribonucleic acid. So deoxyribonucleic acid so which is called that is DNA. So deoxyribonucleic acid it is a form of any human being or it is a copying of duplicate copies in a particular organism. So humans లో ఏముంటుందంటే DNA ఉంటుంది. సో డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. సో ప్రతి కణంలో కూడా ఏముంటుందంటే డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఈ డిఎన్ఏ ప్రతి కణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక క్రొత్త కణం ఏర్పడాలంటే వాటిలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ సెల్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ కాపీ అవుతుంది. సో దట్ ఈస్ ద కాపీయింగ్ ఆర్ డూప్లికేట్ కాపీ. సో మోస్ట్ అండ్ షూర్ ద కాపీయింగ్ ఆఫ్ డిఎన్ఏ మెటీరియల్. సో ఇప్పుడు మనం జిరాక్స్ షాప్ లో మనం ఏదైనా ఆధార్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా నోట్స్ కానీ మనం జిరాక్స్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ సో మనం ఏదైతే మ్యాటర్ పెట్టామో అక్కడ యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ ప్రింటెడ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాపీ. As it is here, so each and every cell, so there is a particular genetic material of the cell. It may be dividing when the cells are dividing. ఎప్పుడైతే కణాల విభజన జరుగుతుందో ఈ విభజన జరిగినప్పుడు ఏమవుతుంది? కణం లోపల ఉన్నటువంటివన్నీ కూడా which are the materials are present in a cell, it may be automatically the copying of a new formed cell. ప్రతి కణంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కణజ సంబంధమైనటువంటి కణాంగాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కొత్త కణంలోకి కాపీ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ డిఎన్ఏ కాపింగ్. ఈ డిఎన్ఏ కాపింగ్ జరిగేటప్పుడు దేర్ ఆర్ ఎర్రర్స్. సో కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతాయి, ఎర్రర్స్ అనేవి ఏర్పడతాయి. సో లీడ్ టు వేరియేషన్స్. వాటి వల్ల ఏర్పడేటటువంటి న్యూ ఆర్గానిజం ఏదైతే న్యూ ఆర్గానిజం ఉందో వాటిలో చేంజెస్ అనేవి వస్తాయి.
సో ఆ వేరియేషన్స్ వల్ల ఏమవుతుంది, ద ఆర్గాన్ విల్ బి చేంజ్డ్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్ట్రక్చర్లీ. సో ఒక జీవి వాటి యొక్క ఆకారంలో వివిధ రకాలైనటువంటి మార్పులు వస్తాయి, దాన్ని మనం ఇక్కడ ఎవల్యూషన్ అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. సో ఇట్ ఈస్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇల్లుస్ట్రేటెడ్ బిలో. సో ఇక్కడ మనం కాన్సిక్వెన్సెస్ లో చూస్తే కొంచెం ఇక్కడ స్ట్రక్చర్లీ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనం స్ట్రక్చర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో కెన్ యూ అబ్జర్వ్ హియర్, కన్సిడర్ ఎ గ్రోయింగ్ పాపులేషన్ ఆఫ్ రెడ్ బీటల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ బీటల్స్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో బీటల్స్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటి యొక్క పాపులేషన్ పెరుగుతున్నప్పుడు రెడ్ బీటల్స్ లివింగ్ ఇన్ ఏ బుషెస్ విత్ గ్రీన్ లీవ్స్. సో ఇవి ఎక్కడున్నాయి, బాగా పెరుగుతున్నటువంటి గ్రీన్ బుషెస్ మధ్య ఉంటాయి. సో ఆ గ్రీన్ లీవ్స్ లో ఉంటాయి. ఇమాజిన్ దట్ క్రోస్ ఈట్ దెమ్. ఎప్పుడైతే ఒక మొక్కలో ఈ బీటల్స్ ఏవైతే ఉన్నాయో, సో రెడ్ కలర్ బీటల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఒక మొక్క మీద ఉన్నప్పుడు, సో ఇక్కడ ఉన్నటువంటి క్రోస్ కాకులు ఏం చేస్తున్నాయి అంటే వాటిని తినేస్తున్నాయి. సో హియర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మే బి డెవలప్డ్. సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమవుతుంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ సిచ్యువేషన్ న్యాచురల్ సెలెక్షన్. సో ఆ ఫస్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్. ప్రకృతి వర్ణ సిద్ధాంతం అని కూడా అంటాం. సో ఇట్స్ అ న్యాచురల్ సెలెక్షన్ మీన్స్ దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫర్దర్ ఆర్ అనదర్. సో ఇక్కడ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా న్యాచురల్ గా జరిగేటటువంటి ప్రాసెస్ కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ natural selection. The second one is second situation, genetic drift. So that is called genetic drift. Second situation is called genetic drift. Then third situation, so non-genetic variation. So these are the three variations, are the three situations. So first situation is a natural selection, second situation genetic drift, and third situation is non-genetic variation. So these are the especially the major changes of in evolution. That is the situations are given three situations. First situation is a natural selection, second situation is a genetic drift. So ఇందాక మనం చెప్పుకున్నట్టు న్యాచురల్ గా సెలెక్ట్ అయిన తర్వాత జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే వాటిలో ఉన్నటువంటి జెనెటికల్ చేంజెస్. సో వాటి వల్ల జరిగేటటువంటి సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ ద సెకండ్ సిచ్యువేషన్, అండ్ దట్ ఈస్ ద థర్డ్ సిచ్యువేషన్ ఈస్ నాన్ జెనెటిక్ వేరియేషన్స్ అండ్ దేర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్ ఆర్ జెనెటిక్ ఇన్వాల్వ్మెంట్. సో మూడో సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి ప్రమేయం ఉండదు, వేటి మధ్య ప్రమేయం ఉండదు, ఎస్పెషల్లీ సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి న్యాచురల్ సెలెక్షన్ కానీ లేదా జెనెటిక్ డ్రిఫ్ట్ కానీ ఈ రెండు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎస్పెషల్లీ నాన్ జెనెటిక్ అంటే జెనెటిక్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ అబౌట్ ది ఎవల్యూషన్. సో దాన్ని ఇక్కడ మనం ఏమని చెప్తున్నామంటే ఎవల్యూషన్ అంటున్నాం. సో నెక్స్ట్ first situation. So now we are explaining one by one. So what is the situation? So let us discuss about the first situation. So what is the first situation? Already we have discussed about the first situation. It's nothing but the natural selection. So first situation మనం ఏమంటున్నాం, natural selection. So a heritable color variation. So the natural selection is very important. A heritable color variation is green beetle. ఇక్కడ మనకి వేరియేషన్స్ ఏం వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అంటే గ్రీన్ బీటల్. సో అరైజస్ క్రోస్ కెనాట్ బి సీ గ్రీన్ బీటల్స్ ఆన్ ది గ్రీన్ లీవ్స్ అండ్ కెనాట్ బి ఈట్ దెమ్. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఒక మొక్క పైన ఉన్నటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకుల పైన ఈ బీటల్స్ ఏవైతే మిడతలు ఉన్నాయో ఆకుపచ్చ రంగులో ఉంటే అక్కడికి వాలినటువంటి కాకులు ఆ గ్రీన్ కలర్ బీటల్స్ ని ఐడెంటిఫై చేయవు, బికాస్ ద గ్రీన్ కలర్ లీవ్స్ ఆర్ ఇన్ కలర్ ఆఫ్ గ్రీన్ కలర్, ద బీటల్స్ ఆర్ ఆల్సో గ్రీన్ కలర్. ఇప్పుడు చూడండి ఈ ఆకు పైన గ్రీన్ కలర్ బీటల్ ఉన్నప్పుడు ఈ రంగుతో మ్యాచ్ అయిపోతుంది, అంటే ఈ గ్రీన్ కలర్ బీటల్ గ్రీన్ కలర్ లీఫ్ రెండు కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. దట్స్ వై దే కెనాట్ ఐడెంటిఫై ద బీటల్ ఎస్పెషల్లీ ద క్రో. సో కాకి ఏం చేస్తుందంటే క్రో అక్కడ ఉన్నటువంటి బీటల్స్ ని ఐడెంటిఫై చేయదు, బికాస్ ఎందుకు ద కలర్ వేరియేషన్. సో నెక్స్ట్, సో నంబర్ ఆఫ్ గ్రీన్ బీటల్స్ ఇంక్రీజ్. ఎప్పుడైతే గ్రీన్ కలర్ లో ఉంటాయో ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, బికాస్ ద క్రోస్ కెనాట్ బి ఐడెంటిఫై ద గ్రీన్ కలర్ బీటల్స్. బట్ ద రెడ్ బీటల్స్ ఆర్ ఈటెన్ అండ్ దే నంబర్ ఆఫ్ డిక్రీజెస్. ఎప్పుడైతే రెడ్ కలర్ సో బీటల్స్ కనిపిస్తాయో ఆటోమేటిక్ గా కళ్ళకు క్లియర్ గా కనిపిస్తాయి. సో క్రో కెన్ బి ఈజీలీ ఐడెంటిఫై ద రెడ్ కలర్ బీటల్స్ బికాస్ దెర్ ఈస్ అ ఆల్టర్నేట్ కలర్ ఆఫ్ గ్రీన్. సో విచ్ ఈస్ క్లియర్లీ అబ్జర్వ్డ్ ద బీటల్స్, ద క్రో కెన్ బి ఈటెన్ ద రెడ్ కలర్ బీటల్స్. సో ఆటోమేటిక్ గా రెడ్ కలర్ బీటల్స్ ఏం చేస్తాయంటే సో రెడ్ కలర్ ఉన్నటువంటి బీటల్స్ అన్ని కూడా క్రోస్ ఈజీగా తినేస్తాయి. దెన్ ఆటోమేటికలీ ద డిక్రీజింగ్ ఆఫ్ రెడ్ కలర్ బీటల్స్ కౌంట్ ఆర్ నంబర్. సో హియర్ ద వేరియేషన్ బికమ్ కామన్ because it is given survival advantage. So
that is called natural selection. So especially naturality is selected. So ఎందుకంటే it is the survival advantage. So ఇప్పుడు beetles survive అవ్వాలంటే they needed the color of green color. If the presence of red color, they cannot be survive because the crows are eating the red colored beetles. So here, so survival advantage is naturally selected by color. So అంటే బతకడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే కలర్. సో రంగు ఉండడం వల్ల ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ ఉంటే దే కెన్ బి సర్వైవ్ ఈజీలీ. The natural selection is exerted by the crows. If there are more crows, more red beetles would be eaten. ఎక్కువ crows ఉంటే ఎక్కువ రెడ్ కలర్ beetles ని ఈజీగా తినేస్తాయి. So the population of green beetles increase. ఆటోమేటిక్ గా గ్రీన్ beetles అనేవి పెరుగుతూ ఉంటాయి. So thus natural selection is a decreed evolution. So or a direct evolution. So దీన్ని natural selection అంటాం. That is called a direct evolution. It results the adaptation in the beetle population to the fit their environment better. So అయితే ఈ beetles అనేవి బాగా సర్వే అవ్వాలంటే they needed to natural selection. So this is, in this class we have discussed about the introduction about the evolution, and there are three situations. So we have discussed about the first situation in part 1 video. So let us part 9 video. So let us continue in next video the second situation. What is the second situation? So if you have any doubts, so please comment on your comment box. Thank you so much.